వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. తెలుగు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి పెను ప్రమాదం తప్పింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. RRR సినిమా వచ్చి 3 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఈ సినిమాకి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ సినిమాకు జపాన్లో విడుదల చేయగా సక్సెస్ఫుల్గా ఏడాదిన్నరగా థియేటర్లలో రన్ అవుతుంది. ఈ క్రమంలోనే అక్కడ థియేటర్లలో ఏర్పాటు చేసిన స్పెషల్ షోలో పాల్గొనేందుకు వెళ్లారు. అక్కడ రాజమౌళి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అక్కడ భూకంపం బారి నుంచి త్రుట్టిలో తప్పించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు కార్తికేయ తెలిపారు. తాము బిల్డింగ్లో 28వ అంతస్తులో ఉన్న సమయంలో మెల్లగా భూమి కంపించడం మొదలైందని ట్వీట్లో పేర్కొన్నారు. జపాన్లో భూకంపం ఎలా ఉంటుందో అనేది మేము ఎప్పుడో చూసాం అంటూ కార్తికేయ చెప్పుకొచ్చారు. మేము టెన్షన్ పడ్డాం, కానీ జపనీయులు మాత్రం ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్నారు. వారంతా ఏదో వానజల్లు పడుతున్నట్లుగా తేలిగ్గా తీసుకున్నారు. మేం మాత్రం మొత్తానికి భూకంపాన్ని ఎక్స్పీరియన్స్ చేశామంటూ కార్తికేయ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన పడ్డారు. ఏమీ కాలేదని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబుతో SSMB 29 సినిమా చూస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని తెలిపారు.